హలో. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఈరోజైతే చాలా లేట్‌గా లేచాను. లైక్ 6 అలా అయిపోయింది. యూజువల్లీ నేను 4:30-5 మధ్యలో లేస్తాను గానీ, ఎవ్రీడే మనం ప్లాన్ చేసినట్టు అవ్వదు కదా! కొన్నిసార్లు ఇలా అయితుంది. ఇట్స్ ఓకే. కాకపోతే వర్కింగ్ వుమెన్‌గా మార్నింగ్స్ చాలా బిజీగా ఉంటాయి. లైక్ వర్కౌట్ కావచ్చు, ఇంటి పనులు కావచ్చు, వంట, ఆఫీస్‌కి రెడీ అవ్వడం అన్నీ తక్కువ టైంలోనే మేనేజ్ చేయాలి. సో, ఈరోజైతే లేట్‌గా లేచినా కూడా 6:30 ఇంకా 9:30 వరకు నేను చేసుకున్న పనులు అండ్ టైమ్‌ని ఎలా మేనేజ్ చేశానని ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ థింగ్, లేట్‌గా లేచాను కదా అని అస్సలు పానిక్ అవ్వలేదు. నాకు నేను చెప్పుకున్న ఫస్ట్ మాట, డోంట్ గెట్ పానిక్. యాక్చువల్లీ లేట్‌గా లేస్తే మనకి అంటే లైక్ వర్కింగ్ విమెన్ కావచ్చు, వర్కింగ్ మదర్స్‌కి కావచ్చు, ఫస్ట్ స్ట్రెస్ వచ్చేస్తుంది. టెన్షన్ తీసేసుకుంటాం కదా! అందుకే నేను ఫస్ట్ ఏ స్ట్రెస్ తీసుకోకుండా ఇట్స్ ఓకే. ఎప్పుడు ఇలా అవ్వదు కదా అని ఒక స్ట్రాంగ్ మాటని మైండ్‌లో చెప్పుకొని, తర్వాత ఒక గ్లాస్ వార్మ్ వాటర్ తీసుకొని కూల్‌గా, కామ్‌గా తాగానన్నమాట. దెన్ ఒక మంచి ఫ్రెష్ ఎయిర్ తీసుకొని, ఆ తర్వాత డిసైడ్ అయ్యాను వర్కౌట్‌కి బ్రేక్ ఇవ్వద్దు. ఎంత లేట్‌గా లేచినా పర్లేదు గానీ వర్కౌట్‌ని చేయాలని. పర్ఫెక్ట్‌గా ఉండాల్సిన అవసరం లేదు వర్కౌట్. జస్ట్ కన్సిస్టెన్సీ ఉండాలి. సో, దానికి ఫస్ట్ యోగా మ్యాట్ తీసుకొచ్చి వేశాను. ఇది వేస్తే యాజ్ యూజువల్‌గా నేను మళ్ళీ వర్కౌట్ స్టార్ట్ చేస్తాను. ఇది వేసే వరకునే మైండ్ అటు ఇటు ఉంటది. అండ్ ఇక్కడైతే నేను ఈ నౌ ఏ డేస్ లైక్ ఒక 2 వీక్స్‌ని గాను యోగా చేయడం లేదు. లైక్ వర్కౌట్స్ చేస్తున్నాను. నేనేమి అన్నిట్లోనూ పర్ఫెక్ట్ అయితే కాదు. కానీ కన్సిస్టెన్సీగా ఉండడానికి మాత్రం డెఫినైట్‌లీ ట్రై చేస్తున్నాను. లైక్ నేనొక 10 మినిట్స్ థింక్ చేశానన్నమాట. వర్కౌట్ స్కిప్ చేసేద్దామా? లేట్ అయిపోయింది కదా! నెగి రేపటి ఇంకా స్టార్ట్ చేద్దాం అని ఒక 10 మినిట్స్ థింక్ చేసి దెన్ ఐ డిసైడ్ ఒక్కరోజు బ్రేక్ ఇచ్చినా మళ్ళీ నేనే రిగ్రెట్ ఫీల్ అవ్వాలి. మళ్ళీ నేనే స్ట్రెస్‌గా ఫీల్ అవ్వాలి. లేదు, ఇది నా సెల్ఫ్ కేర్. ఈరోజు నా సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్‌కి నేను ట్రై చేయాలని మళ్ళీ వర్కౌట్‌ని స్టార్ట్ చేశాను. అండ్ గెస్ వాట్? నేను 45 మినిట్స్ లైక్ 40-45 మినిట్స్ వర్కౌట్‌ని సక్సెస్‌ఫుల్లీ కంప్లీట్ చేశాను. తర్వాత నా స్వెట్ చూసుకున్నాను. అప్పుడు నాకు అయిన హ్యాపీనెస్ నెక్స్ట్ లెవెల్. లైక్ యోగా చేస్తే అయితే నాకు ఇంత స్వెట్ వచ్చేది కాదు. వర్కౌట్‌కి షిఫ్ట్ అయినప్పటి ఇంకా మంచిగా స్వెట్ వస్తుంది. అండ్ టైమ్ చూస్తే 5 అలా అయింది. నేను ఫస్ట్‌లో థింక్ చేసి 10 మినిట్స్ వేస్ట్ చేశాను గానీ, ఆ టైంని కూడా ఇక్కడ యుటిలైజ్ చేసుకోవచ్చుగా ఉండే. బట్ కొన్నిసార్లు నేను థింక్ చేసే దాంట్లో చాలా టైం వేస్ట్ చేస్తాను. ఇలాంటి హరీ టైమ్స్‌లో అయితే ఇంకా ఎక్కువ. బట్ ఈరోజు నేను తీసుకున్న ఒక చిన్న స్టెప్ నా కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయగలిగాను. అండ్ యాహ్! బిగ్ థమ్స్ అప్ టు మీ. ఇప్పుడైతే నా యాజ్ యూజువల్ మల్టీ టాస్కింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. ఫస్ట్ కిచెన్‌లోకి వచ్చాను. నైట్ కిచెన్‌ని చాలా క్లీన్ చేసి పెట్టుకుంటాను గాబట్టి, మాక్సిమం గందరగోళంగా ఉండదు. కొన్ని టైమ్స్ యాహ్! అవుతుందండి. మనం ఇంట్లోనే ఉంటాము కదా! ఏదో ఒక చిన్న విషయంలో అయినా మనం ఇంపర్ఫెక్ట్‌గా ఉంటాం. దట్స్ ఓకే. ఫస్ట్ అయితే కుండలోకి నీళ్లు పట్టి పెట్టేసాను. అండ్ కిచెన్‌లో కొంచెం అటు ఇటు ఉన్న వస్తువుల్ని సర్దుకుంటున్నాను. దెన్ నాకైతే ఫస్ట్ బ్లాక్ కాఫీ పెట్టుకుంటాను. అంటే మంచిగా చాలా బాయిలింగ్ వాటర్ పెట్టేసి కాఫీ పెట్టుకుంటాను. సో, ఇది చల్లారేలోపు నేను ఇంకొక వర్క్ కూడా చేసుకోవచ్చు అన్నట్టుగా చేస్తానన్నమాట. అండ్ నైట్ ఇలా తోడు పెట్టాను కదా! సో, అవన్నీ కరెక్ట్‌గా అయ్యాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని అండ్ వాటర్ ఇంటేక్ మాత్రం అస్సలు మిస్ అవ్వను. ఇక్కడ స్టవ్ మీద బాయిలింగ్‌కి వాటర్ పెట్టాను. అది క్లిప్ కనిపియడం లేదంతే. యాక్చువల్లీ నించొనైతే వాటర్ తాగకూడదు గానీ, అలా మీకు చూపిద్దామని నించొనే తాగుతున్నాను. లేకపోతే నేను ఒక 10 మినిట్స్ కూర్చొని టైమ్ ఉంటే స్లోగా వాటర్ తీసుకుంటా. ఇలా టైం లేనప్పుడు ఇట్స్ ఓకే. సో, బ్లాక్ కాఫీ పెట్టేసుకున్న తర్వాత నేను వాటర్‌లో రాగి పిండి ఒక 10-15 మినిట్స్ సోక్ చేస్తాను. సో దట్ ఏంటంటే ఆహ్, ఏ లంప్స్ లేకుండా గంజి ఫార్మ్ అవుతుంది. అండ్ డైజెషన్‌కి ఈజీగా ఉంటుందని. ఈలోపు కొంచెం హాల్‌లో మెస్సీ ఉన్న థింగ్స్‌నన్నీ క్లియర్ ఔట్ చేసేసుకుంటున్నాను. అండ్ ఆల్రెడీ నేను వర్కౌట్ స్టార్ట్ చేయడానికి ముందే వాషింగ్‌కి క్లోత్స్ వేశాను.
సో దట్ అవి కూడా ఇప్పుడు డ్రై చేసేసి రావాలి. నైట్ కొన్ని సార్లు బుక్స్ చదివేసి నేను అక్కడే పెట్టేసుంటాను. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఈ మెస్ ఏదైతే ఉందో దాన్ని నేను క్లియర్ చేసేస్తానన్నమాట. అండ్ బ్లాంకెట్స్ ఫోల్డ్ చేయడం గావచ్చు, రూమ్‌ని కొంచెం మెసప్ అంతా క్లీన్ చేయడం గావచ్చు, ఇవన్నీ కంప్లీట్ చేసుకొని తర్వాత క్లాత్స్‌నైతే డ్రై చేయడానికి తీసుకువెళ్తున్నాను. లైక్ ఆరేసి వస్తే నేను 9:30కి ఆఫీస్‌కి వెళ్ళాలి. ఈ లోపల సమ్మర్‌లో త్వరగా ఆరిపోతాయి. సో, ఆ టైంకి నేను తీసుకొని వచ్చేయొచ్చు అని ఫస్ట్ ఈ పని చేసేస్తున్నాను. ఒక్కొక్కసారి డెఫినిట్‌గా అనిపిస్తుందండి. అబ్బా! ఇప్పుడు చెయ్యాలా? అవసరమా? అని. కానీ ఒక్కసారి ఆ స్టెప్ తీసుకుంటే డెఫినిట్‌గా దాన్ని కంప్లీట్ చేసేస్తాను. లైక్ ఒక 2-3 మినిట్స్ అంతే దాని గురించి ఆలోచించాలి. లైక్ ఆ పని ఎన్ని నిమిషాలు పడుతుంది అని చూసుకొని చేయాలి అంతే. అండ్ ఇప్పుడైతే మంచిగా ఒక బ్లాక్ కాఫీ పట్టుకొని, బ్లాక్ కాఫీతో పాటు ఈ రోజుటి టు డూ లిస్ట్‌ని ప్రిపేర్ చేసుకుంటున్నా. లైక్ నేనెంత బిజీ స్కెడ్యూల్‌లో ఉన్నా కూడాను, ఈ టు డూ లిస్ట్ ప్రిపేర్ చేయడం అస్సలు స్టాప్ చెయ్యను. నాకొక క్లారిటీ ఉంటది. ఏ పని తర్వాత ఏ పని చేయాలని. లేచిన వెంటనే చేస్తా. బట్ ఈరోజు కొంచెం లేట్ అయింది అంతే. అండ్ ఇప్పుడైతే నేను 'కీప్ గోయింగ్' అనే బుక్ చదువుతున్నాను. ఈ బుక్ చదవడానికి నేను ఎగ్జాక్ట్‌గా 15 మినిట్స్ టైం పెట్టుకోవడం అంతే. ఆ లోపలే చదువుతాను. ఆ తర్వాత అసలు చదవను. బుక్ అయితే చాలా బావుంది. మంచి విషయాలు తెలుసుకుంటున్నాను. మీకు కూడా నెక్స్ట్ రాబోయే వీడియోస్‌లో షేర్ చేస్తానన్నమాట. ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి నాకు ఇంకొక పని గుర్తొచ్చింది. ఈరోజు నేను ఔట్ సైడ్ ప్లాంట్స్‌కి వాటర్ వేసి, అలాగే మొత్తం కడగాలన్నమాట. ఈ పని నాకు ఎగ్జాక్ట్‌గా 10-12 మినిట్స్ టైం పడతది. నాకు ఇంకా 8:00కి 20 మినిట్స్ టైం ఉంది కాబట్టి, ఈ వర్క్ కూడా ఇప్పుడు కంప్లీట్ చేసేస్తున్నాను. మనం అనుకోవాలి గానీ, ఒక చిన్న ప్లానింగ్‌తో స్టార్ట్ చేస్తే ఎలాంటి వర్క్ అయినా సక్సెస్‌ఫుల్లీ కంప్లీట్ చేస్తాం. ఎవ్రీ మదర్ దీనికి రిలేట్ అవుతారు. అండ్ నాకీ ఇప్పుడు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే, రిషికి ఇప్పుడు స్కూల్ హాలిడేస్. సో, లంచ్ బాక్స్ ప్రిపరేషన్ లేదు గాబట్టి, ఇంకొంచెం కామ్ అండ్ కంపోజ్డ్‌గా వెళ్తున్నానన్నమాట. సో, ఇప్పుడు టైం చూసారా? ఎగ్జాక్ట్‌లీ ఇంగా 8కి ఒక 10 మినిట్స్ లైక్ 7-8 మినిట్స్ గ్యాప్ ఉంది. ఈ లోపల రైస్ ప్రిపేర్ చేసేసుకుంటున్నా. అండ్ ఇదే గ్యాప్‌లోని లెమన్ రైస్‌కి గొజ్జు కూడా ప్రిపేర్ చేసి పెట్టేసాను. సో, రైస్ అయ్యే లోపల గొజ్జు అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ రాగి గంజి కూడా చేసేసుకుంటున్నాను. అండ్ ఇవి 2 అయ్యేలోపు నేను రాత్రి మజ్జిగలో రైస్ నానబెట్టి పెట్టానన్నమాట. సో, దాన్ని మిక్సీ వేద్దామని వెళ్తే ఇక్కడ నాకు వెజిటబుల్స్ స్టోర్ చేసే కవర్స్ కొంచెం మెస్సీగా అనిపించాయి. సో, వీటిని కూడా అలాగే సర్దుకొనేస్తున్నాను. ఏదైనా పని మనకి ఒక 2 నిమిషాల కన్నా చాలా పట్టదు అని అనిపిస్తే నేను ఆ పని ఇమ్మీడియేట్‌గా చేసేస్తాను. చాలా టైమ్ టేకన్ ప్రొసీజర్ అంటేనే కొంచెం ఆలోచిస్తాను. లేకపోతే ఇమ్మీడియేట్‌గా చేసేస్తాను. ఒక్కసారి స్టార్ట్ చేసి చూస్తే ఆ పని ఏమాత్రం పట్టదండి. డెఫినిట్‌గా 5 లేదా 10 మినిట్స్ లోపల అయిపోయే పనులే మన ఇంట్లో చాలా ఉంటాయి. ఇలాగే చాలా వరకు నేను ఆలోచించి నా ఇంటిని, నా మైండ్‌ని చాలా డీక్లటర్ చేసుకుంటూ అండ్ చాలా పీస్‌ఫుల్‌గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఇక్కడ పుల్లట్లు చేద్దామన్నట్టుగా బ్యాటర్‌ని గ్రైండ్ చేసి పెట్టుకొనేస్తున్నాను. మేబీ నేను చూపించేవన్నీ చిన్న చిన్న విషయాలే కావచ్చు. ప్రతి ఇంట్లోనూ ఎవ్రీడే ఉండే చిన్న పనులే అవ్వచ్చు. కాకపోతే నా వీడియోస్ వల్ల ఒక్కరికైనా ఒక మోటివేషన్ వస్తుందేమో! అండ్ ఏదైనా కొత్తదనం నాలా మీలో ఎవరైనా ఉంటారేమో అండ్ నాకు కనెక్ట్ అవుతారేమో అన్నట్టుగానే చూపిస్తున్నాను. సో, మీకు గనుక ఇవన్నీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల నాకు కూడా ఒక మోటివేషన్ దొరుకుతది. అండ్ ఈ పని అయిన తర్వాత కిచెన్‌లో సింక్‌లో ఉన్న పాత్రలు ఇమ్మీడియేట్‌గా క్లీన్ చేసేసుకుంటాను. ఎందుకు అంటే నేను ఆఫీస్‌కి వెళ్ళి వచ్చే లోపల మళ్ళీ ఇల్లు గందరగోళంగా ఉంటే మాత్రం అస్సలు నేను పీస్‌ఫుల్‌గా ఉండలేను. అయినంత బెటర్‌గా ఇంటిని క్లీన్‌గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. సో దట్ ఆఫీస్ ఇంకా వచ్చిన తర్వాత కొంచెం పీస్‌ఫుల్‌గా ఉండగలను. అండ్
ఇమ్మీడియేట్‌గా మళ్ళీ కిచెన్‌కొచ్చి ఇలాంటి పని చేయాలి అనే స్ట్రెస్ నాకి ఉండదు. సో, దానికి అయినంత వరకు చేస్తాను. కొన్ని టైమ్స్ అవ్వదు. ఇట్స్ ఓకే. లైట్ తీసుకుంటాను. ఈ లోపల గంజి కూడా రెడీ అయిపోయింది. దెన్ రైస్ కూడా రెడీ అయిపోయింది. గొజ్జు కూడా చేసి పెట్టేసాను. అండ్ పాలు కూడా మరగడానికి పెట్టి, ఇప్పుడు ఇంటిని ఊడ్చి మాప్ పెట్టేయాలి. ఈ వర్క్ చేస్తే నా ఈ రోజుటి పనులన్నీ కంప్లీట్ అయితాయి. సో, పూజకి కూడా అన్నీ సెట్ అయినట్టే. తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి రిషికి కూడా ఇక్కడ గంజి ఇచ్చేస్తున్నాను. అండ్ నేను కూడా పూజకంతా రెడీ చేసుకున్నా. అండ్ నేను కూడా రెడీ అయ్యాను ఆఫీస్‌కి. ఈరోజు లేట్‌గా స్టార్ట్ అయినా కూడాను అన్ని పనులు కరెక్ట్ టైంకి మేనేజ్ చేయగలిగాను. అండ్ నేను పూజ కంప్లీట్ చేసేసి గ్లాస్ గంజి తీసుకొని ఆఫీస్‌కి వెళ్ళడం. మేబీ ఈ రోజైతే పర్ఫెక్ట్ మార్నింగ్ కాకపోవచ్చు. చాలా రష్ ఉన్నింది అండ్ స్ట్రెస్ ఉన్నింది. బట్ అనుకున్న టైంకి అన్ని పనుల్ని నేను కంప్లీట్ చేయగలిగాను. కన్సిస్టెన్సీ‌గా ఉన్నాను. పర్ఫెక్ట్‌గా ఉండకపోవచ్చు. దట్స్ ద లైఫ్ కదా! ఎవ్రీడే పర్ఫెక్ట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. సో, మీ డేస్ ఎలా ఉంటాయి అని నాకు కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.